ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైలంలో వచ్చే నెల 19న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలు మార్చి 1వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యాలపై కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు దృష్టి సారించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగనున్నారు. వాహనాల రద్దీ, నిలుపుదల, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం తదితర సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సైతం భక్తులు లక్షలాదిగా క్షేత్రానికి తరలివస్తారు. మరోవైపు వేలాది మంది భక్తులు నల్లమల మీదుగా పాదయాత్రతో ఈ క్షేత్రానికి చేరుకుంటారు. ఈ యాత్ర 40 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వెంకటాపురం, నాగులూటి, దామర్లకుంట, పెద్ద చెరువు ప్రాంతాలను కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు ఇప్పటికే దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు, అటవీ శాఖ సిబ్బందితో కలిసి పరిశీలించారు. పాదయాత్ర మార్గంలో పిచ్చి మొక్కల తొలగింపు చేపట్టారు. శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు 11 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు, అదేవిధంగా రాబోయే తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రంలో వచ్చేటువంటి భక్తులు అటు కాలినడకన, అదేవిధంగా మరి వివిధ వాహనాల రూపంలో వచ్చేటువంటి భక్తులకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కర్ణాటక ప్రాంతం నుంచి, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు మనం ఆత్మకూరు డివిజన్లో నుంచి బైర్లూటి, అదేవిధంగా నాగులూటి నుంచి అడవిలో గుండా వారు ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణం చేసే క్రమంలో దారి పొడవున వారికి ముందు మొట్టమొదటగా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితోటి సమన్వయం చేసుకొని రహదారి అమల్లో ఉన్నటువంటి రహదారిని వారు నడవటానికి అనుగుణంగా మెరుగైనటువంటి అటు వాటికి కావాల్సిన గ్రావెల్ ఏర్పాటు చేసి, అదేవిధంగా సెక్షన్ చేసి ఎత్తుపల్లాలు లేకుండా సరిచేయటం, దాంతోపాటు మధ్య మధ్యలో వారు తాగటానికి మంచినీరు, అదేవిధంగా సేద తీరటానికి పందిర్లు, ఆ పందిర్లో కూడా మనం ఏర్పాటు చేసేటువంటి కాసేపు బస అంటే తాత్కాలికంగా కాసేపు రెస్ట్ తీసుకోవడానికి అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం.